హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఆటో సాయి. ఈరోజు అయితే మన ఇంద్రమ్మ ఇల్లు అయితే పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ మొరం కూడా కొట్టేయాలి, ఎందుకంటే ఈ పొక్కలు అన్నీ దింపాలి. కొంచెం మొరానికి అయితే దొరుకుతలేదు మొరం. మొరం దింపితే ఈ లేవల్ వస్తుంది పై రాక. 9 పిల్లర్లు ఇంద్రమ్మ ఇల్లు, 9 పిల్లర్లు, ఒకటి హాలు, కిచెన్, 2 బెడ్రూమ్లు. ఫ్రెండ్స్, మన పని స్టార్ట్ అయ్యి నెల రోజులు అవుతుంది. కాకపోతే మనకైతే కూలీలు అయితే దొరుకుతలేరు, కూలీలకు అయితే ఇబ్బంది అవుతుంది. ఈరోజు అయితే ఇది మన గోడను అయితే చుట్టుగోడ అయితే కట్టిరు, చూడండి. చుట్టుగోడ అయితే కట్టిరు ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ గోడను అయితే కట్టిరు, చుట్టూ పరాడి గోడ చూడండి. ఒక 2 కైకిళ్ళు, 2 మేమే వేసుకున్నాం, మా డాడీలో నేను. చుట్టూ ఈ పై రాక మొరం వస్తుంది, పై రాక గోడ వస్తుంది, ఇంకా పైకి గోడ వస్తుంది. ఈ గోడ చుట్టూ గోడ, ఈ మొరం ఏమో ఈ పిల్లర్ పైకని మొరం వస్తుంది. ఇంత హైట్గా, ఇంత హైట్ మీద వస్తుంది. ఎందుకంటే మన రోడ్డు లెవెల్ అయితే ఉండాలి కాబట్టి ఇంత పైకి అయితే మొరం అయితే కొట్టేయాలి. ఈ గోడను అయితే పై రాక వస్తుంది. పైకి వచ్చినాక ఈ మొరం మధ్యలో మొరం అయితే కొట్టేయాలి ఫ్రెండ్స్. పిల్లర్ పోసి నెల అవుతుంది కానీ మనకు కొంచెం మొరం దొరకక ఇట్లా ఆపినాం. నిన్న ఒక 2 ట్రిప్పులు అంతా ట్రాక్టర్ మొరం తెచ్చి అయితే ఇక్కడ ముంగడ పోసింది. ఆ మొరం కొంచెం ముంగడ రాక జరిపినాం, దొబ్బింది బ్లేడ్ బాండ్ వచ్చి. ఈ పిల్లర్లకు అయితే మొరం దొరకక ఇక్కడికే ఆపేసినాం. ఫస్ట్ అయితే ఈ గోడ కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అయినాక ఈ మొరం అనేది పై రా. పిల్లర్ కూడా కరెక్ట్గా లెవెల్ చూసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని అయితే అంకర ఉంటున్నాయి, కొంతమంది ఇండ్ల అయితే నేను చూస్తున్నా కొంచెం పిల్లర్ అటు ఇటు జరుగుతున్నాయి. అట్లా ఫస్టే మనం పోయంగా కూడా కొంచెం చూడాలి ఫ్రెండ్స్. చూస్తేనే కొంచెం వేరు ఉంటుంది. అట్లనే మనం అట్లనే ఓపించాం అనుకో కొంచెం అంకర తొంకర అవుతాయి ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత కూడా ఈ పిల్లర్ అనేది ఈ పిల్లర్ ఆ పిల్లరు కరెక్ట్ ఉన్నదా లేదా అనేది చూడాలి ఫ్రెండ్స్. చూస్తేనే బాగుంటుంది. కొంచెం అటుముట వచ్చినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, అట్లుంటుంది మరి ఫ్రెండ్స్. ఈ మొరం అంతా కొట్టించినాక పైదాకా ఒక పైన అయితే పింక్ బీమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. పింక్ బీమ్ అయినాక ఒక 1,00,000 రూపాయలు అయితే మినిమం పడతాయి ఫ్రెండ్స్. పింక్ బీమ్ అయినాక 1,00,000 రూపాయలు పడతాయి. నుంచి అయితే 1,00,000 రూపాయలు అయితే మన బ్యాంకులో అయితే పడతాయి ఫ్రెండ్స్. 1,00,000 రూపాయలు అయితే పడతాయి. ఫస్ట్ 5 లక్షలు ఫస్ట్ ఇట్లా బీమ్ పోసినాక ఒక 1,00,000 రూపాయలు అయితే మన అకౌంట్లో పడతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంటి ఖర్చులు అయితే మొత్తం ఇప్పటికి వచ్చేసి కూలీలకు, సుతారికి, ఉష్కకు, కంకర, బండకు మొత్తం అయితే 2 చిల్లర అయితే ఇప్పటికైతే పైసలు అయితే ఖర్చు అయినాయి ఫ్రెండ్స్. ఉష్కన్ అయితే స్టాక్ ఉండాలి ఫ్రెండ్స్. ఒక కనీసం ఒక 5-6 ట్రిప్పులు అయితే మీరు కూడా వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లు మనకైతే ఉష్కన్ అయితే స్టాక్ ఉండాలి ఫ్రెండ్స్. ఉష్క స్టాక్ ఉంటేనే పనులు అయితే జల్లి జరుగుతాయి. ఉష్కన్ అయితే మెయిన్. ఉష్క దొరుకుతలేదు సామాన్యంగా, వేరే ఏరియాల నుంచి తెప్పిస్తాను. ఒక ట్రాక్టర్ ట్రిప్కి వచ్చేసి ఒక 4,000 రూపాయలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. అట్లా కనీసానికి ఒక 4 ట్రిప్పులు అయితే ఇచ్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటంటే బండ కూడా దొరుకుతలేదు. ఒక ట్రిప్ వచ్చేసి 18,000 రూపాయలు బండకు. ట్రాక్టర్ 3 ట్రాక్టర్లు అయితే తెప్పించినాం బండకు. ఇదైతే మన హోమ్. 9 పిల్లర్లు చూడండి. పిల్లరు. ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, హాల్ వచ్చేసి ఇది బెడ్రూమ్. ఫ్రెండ్స్, ఉష్కన్ అయితే 2 ట్రాక్టర్లు అయితే తెప్పించినాం. కంకర ఈ పనులకు అయితే కొంచెం వాడినాం, ఇంకొంచెం మిగిలింది. ఒక బండ చూడండి. బండ అయితే 2 ట్రిప్పులు అంతా 3 ట్రిప్పులు అన్నీ వేసినాం. మన ఇది కూడా బండ ఒక ట్రిప్పు ఫ్రెండ్స్. ఈ మధ్యలో అయితే గోడ వస్తుంది, 2 గోడలు. ఇటు మా బాబాయ్ వాళ్ళది, ఇటు మాది. మధ్యలో అయితే 2 గోడలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ మధ్యలో అటు మా బాబాయ్ వాళ్ళది, ఇటు మాది ఫ్రెండ్స్.
రెండు ఇందిరమ్మ ఇల్లే, అటు మా బాబాయ్లే ఇందిరమ్మ ఇల్లే, ఇటు మనది కూడా. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇందిరమ్మ ఇల్లు పనులు అన్ని వీడియోస్ వస్తాయి. మన కొత్త గిట్లా ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో గిట్లా నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో గిట్లా కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలిసిన వాళ్ళకైతే ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.